మంచి ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలండి వడప్పలో. అయిపోయినాయండి. ఇది లాస్ట్ వాయి అయిపోయింది. రెడీ అయిపోయినాయండి. మనం ఎప్పుడైనా పూరీలు చేసినా, మురుకులు చేసినా, ఏదైనా స్వీట్ వంటలు చేసినా, కారం వంటలు చేసినా ఏం చేయాలంటే ముందు పొయ్యి లాస్ట్ అయినాక అప్పుడు పొయ్యి మలిపేయాలండి. పొయ్యి మలిపేస్తున్నానండి. పొయ్యి మలిపేసి తర్వాత ఒక నిమిషం అయినాక అవి వేగుతాయి కదా, అప్పుడు తీయాలి. తీస్తే మంచిదన్నమాట. ఎందుకంటే పొయ్యి ఏమంటుందంట, అవి అయిపోగానే పొయ్యి బంద్ చేస్తున్నవే అని అంటుందంట. అట్లనే నూనెలో కూడా నాకు ఉంచవచ్చు కదా అని పొయ్యి సాపిస్తుందంట. అందుకనే ఎప్పుడైనా పొయ్యి బంద్ చేసి 1 నిమిషం 2 నిమిషాలు నూనెలో ఉంచాలండి. ఉంచిన తర్వాత ఈలోపు అవి వేగిపోతాయి. బంద్ చేసినప్పుడే 1 నిమిషం అయింది బంద్ చేసి, మీరు కూడా బంద్ చేసి అయితే ఈ జరసేపు అనగా ఆ నూనె తల్లి కూడా ఇష్టం కదా, తినాలని కాలుతూనే ఉంటాయి, ఆమెకు తినాలనిపిస్తుంది కదా, అందుకని అట్లా ఆ మాదిరిగా చేయాలి. ఓకేనండి. ఇలా చెక్కలు చూడు ఎంత బాగా వచ్చినాయో. ఇలా మంచి కరకర అంటున్నాయండి. నేను కూడా తిని ఒక టేస్ట్ చూసి చూస్తానండి, చెప్తాను. సప్పుడు వస్తుంది అండి, నేను నమ్ముతున్నాను. చూసారు కదా, మీరు కూడా అలాగ ట్రై చేసి చూడండి. నేను చేసిన రకంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. ఇంకా నేను ఎన్నో వీడియోలు పెడతానండి. ఓకేనా అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. బంద్ చేస్తున్నానండి. థ్యాంక్స్. ఇలాగా చేసుకోండి.